హలో అండి, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు అయితే చికెన్ పకోడీ చూపించబోతున్నాను. బయట బండి మీద దొరికే చికెన్ పకోడీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. దీంట్లో సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. పకోడీకి చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. కొంచెం నిమ్మరసం వేసి కలపండి. 2 మినిట్స్ ఇది బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేయండి. 1.5 స్పూన్ కారం వేయండి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేయండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేయండి. ఇదంతా మొత్తం కలిసేలాగా బాగా కలపండి. నేను 1/2 కిలో చికెన్కి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయండి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేయండి. మీరు చికెన్ ఎక్కువ అయితే అన్ని మెజర్మెంట్స్ కూడా పెంచి వేసుకోండి. ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల శనగపిండి వేయండి. ఇవన్నీ కూడా ఒకే స్పూన్తో మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా మొత్తం కూడా కలపండి. కొంచెం వాటర్ చల్లి లైట్గా వేయండి. వేసి కలపండి. ఎక్కువగా వాటర్ వేయొద్దు. లైట్గా వాటర్ చల్లి ఈ విధంగా కలపండి. గట్టిగా ఉండాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలపండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి అడ్డంగా కట్ చేసుకుని వేయండి. కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. నేను వేయలేదు, నా దగ్గర లేదండి, అందుకే వేయలేదు. మీరు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్ల ఆయిల్ వేయండి. వేసి ఇదంతా బాగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టి 1 నుంచి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. 1 గంట పాటు అయినా పెట్టుకోండి. మీకు టైం లేకపోతే 2 గంటలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేసుకోండి. ఈ విధంగా పకోడీలా వేయండి. చూసారా, ఇలా బాగా కాలనివ్వండి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేను వేయలేదండి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మీరు మొత్తం అన్నీ కూడా వేసేసుకోండి. చూసారా, ఇలా వేపండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేయించుకోండి. చికెన్ అంతా కూడా ఈ విధంగా వేసి బాగా ఫ్రై చేయండి. చాలా బాగా వస్తాయండి. బయట మనం చికెన్ పకోడీ కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసి ఫ్రై చేసి తీసుకోండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన విధంగా ఇలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోని అన్ని రెసిపీస్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.